హాయ్ అండి. కేరళలో తెలుగు వాళ్ళందరం కలిసి అయితే పార్టీ చేసుకుంటున్నాం. యాక్చువల్‌గా పాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా కొత్త బ్యాచ్ అయితే వచ్చేసింది. ఇంక అందరం కలిసి ఒక బ్యాచ్ అయితే అయిపోయాం. ఫ్రెండ్స్ అయితే అయిపోయాం. అండ్ ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసేసి ఇప్పుడైతే ఒక ఫ్రెండ్ ఇంట్లో అయితే మేమందరం కలిసి అమౌంట్ కలెక్ట్ చేసుకొని పార్టీ అయితే చేసుకుంటున్నాం. అండ్ దానికోసం ఏమేమి కావాలో లిస్ట్ రాసుకొని మేము సరుకుల కోసం కాంప్లెక్స్‌కొచ్చాము. అండ్ ఒక ముగ్గురైతే చికెన్ కోసం వెళ్ళారు. ఇంకా అవన్నీ ఇంట్లో పెట్టేసి మేమిప్పుడు అరిటాకుల కోసం వెళ్తామన్నమాట. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తుంది వాళ్ళ కోసమే, బ్రెడ్ తీసుకురావడానికి వెళ్ళారు. సో అరిటాకులు అని చెప్పాను కదా, ఇక్కడ బిల్డింగ్స్లో అరటి చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మాకు కలిసి వస్తుంది, ప్లేట్లు కొనక్కర్లేదండి, స్టీల్ ప్లేట్లలో తింటే ఇంకా కడుక్కోవాల్సి వస్తుందని చెప్పి తెలివిగా ఆలోచించి అరిటాకుల్లో అయితే ఇంకా చక్కగా కట్ చేసేసుకుంటున్నాము. అండ్ ఇవి పట్టుకొని ఇంటికైతే వచ్చేసాం. అండ్ మనం బయట కొంతసేపు ఉంటే ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. తిను దివ్య చికెన్ కట్ చేస్తుంది. మీకు ముందు ముందు ఒక్కొక్కరి నేమ్స్ అండ్ వాళ్ళు ఏంటి అదంతా నేను పరిచయం చేస్తాను. ఎందుకంటే మేమందరం ఒక బ్యాచ్ ఫామ్ అయిపోయి డైలీ కలుస్తున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి మీకు వీడియోస్లో కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ రైతా, బ్రెడ్ హల్వా అని అయితే అనుకుంటున్నాము. సో అవన్నీ మీకు ఎలా చేశారనేది చూపిస్తా. తిను రమ అనమాట. తను ఏం చేస్తుందో చూసే ముందు ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకున్నారు. వెల్లుల్లి పేస్ట్ కోసం వెల్లుల్లి తీసుకున్నారు. నేను రాకముందే ఎగ్స్ అయితే ఉడికించేశారనమాట. సో ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై చేస్తుంది దమ్ బిర్యానీలోకి అనమాట. తిను రమ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఫేసెస్ గుర్తుపెట్టుకోండి, ముందు కనిపిస్తారు. అండ్ చికెన్ అయితే కట్ చేసేసుకున్నారు. అండ్ తినే వాండ్రమ్మ గీత అనమాట. నిమ్మకాయ అయితే పిండుతారు అనుకుంటా దమ్ పెట్టుకోవడానికి. సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళి కవర్ చేద్దాం ఎవరెవరు వచ్చారు. మన పని ఏంటంటే బయట ఎవరు వచ్చారు, లోపల ఏం చేస్తున్నారు అనేదే అనమాట మన కాన్సెప్ట్. బయట తిను సౌమ్య అనమాట. చీకట్లో కనిపించట్లేదు కదా, లైట్ వేస్తాను. సో తినైతే సౌమ్య తన కూతురికి ఫోన్ ఇచ్చింది, ఫ్రెండ్ కూతురిని నిద్రపుచ్చుతుంది అనమాట. సో ఇలా ఉంటుంది. అండ్ బయట ఎవరున్నారో చూద్దాము. ఇంకా బయటకు వచ్చేసరికి అయితే మనకి ఇక్కడ తెలుగు వాళ్ళందరం కలిసి ఉంటే ఎలా ఉంటుంది అండ్ మేమంతా కలిసి ఏం చేసాం అనేది నీకు చూపిస్తాను. మీకు మొత్తం కిచెన్లో అయితే ఇంకా నిమ్మకాయ అయితే పిండుతున్నారు దమ్ మ్యారినేట్ చేసుకోవడానికి. సో ఇంకా కిచెన్లో మొత్తం వర్క్ అంతా ఒక ముగ్గురు చెఫ్లు చేశారనమాట. ఆ చెఫ్లని చూపిస్తాం ముందు. సో ఇదేమో మసాలా యాడ్ చేస్తున్నారనమాట. మనకి వంట పెద్దగా ఎక్కువ మందికి వండడం తెలియదు కాబట్టి పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. అండ్ సింక్ అయితే చాలా నీట్గా ఉంది, హైజీనిక్గా ఉంటుందన్నమాట ఇల్లు. సో మసాలా అన్నీ యాడ్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఇక్కడ ఫ్రెండ్ కొడుకు ఫోన్ ఉండాలన్నమాట, మొత్తం దొర్లుతూ చూస్తున్నాడు. ఇక్కడ సౌమ్య అండ్ సిరి కొడుకే తననమాట. ఇది విహాన తెలిసిందే కదా. సో ఇక్కడ మసాలా అన్నీ మళ్ళీ డబ్బాలో సర్దేసి ఇంకా చక్కగా వాళ్ళు కుకింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో మనం కొంచెం చిన్న ఫన్ చేస్తూ మనమైతే ఆ రోజంతా గడిపేసాం ఇల్లంతా తిరుక్కుంటా. కొత్తిమీర కట్ చేసింది యాడ్ చేసుకున్నారు. టమాటోస్, పచ్చిమిర్చి చికెన్లోకి అనుకుంటా పక్కన పెట్టేశారు. సో ఇక్కడ గీ యాడ్ చేస్తున్నారనమాట. వీళ్ళ పనులుంటే బయట వచ్చేసి పల్లవి వచ్చింది, హైదరాబాద్ అమ్మాయి. సో తను కూర్చుంది. తిను సిరి వచ్చేసి ఆనియన్ కట్ చేస్తుంది. పల్లవి వాళ్ళ పాప మా పాపతో ఆడుతుంది. అండ్ రామేశ్వరి తిను కర్నూలు అనమాట. వాళ్ళ చిన్న కొడుకు పెద్ద కొడుకుని స్కూల్కి పంపించేసింది. మిగతా వాళ్ళకి పిల్లలు లేరా అంటే వాళ్ళందరికీ ఉన్నారు, ఇద్దరిద్దరు ఒక్కొక్కరు. వాళ్ళంతా స్కూల్కి వెళ్ళారు, ఇప్పుడు వస్తారనమాట. వాళ్ళు కూడా ముందు ఉంటారు. మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసారు. సో అల్లం వెల్లుల్లిని అండ్ అక్కడ రైస్ అయితే నానబెట్టారు. ఇక్కడ ఆనియన్స్ ఇంకా ఫ్రై అవుతూనే ఉన్నాయి. అండ్ తర్వాత తిను చికెన్ని కొంచెం పసుపు, ఉప్పు అండ్ కారం పట్టించేసి ఆనియన్స్ ఫ్రై చేసి అందులోకి యాడ్ చేస్తుంది. చికెన్ కర్రీ చేస్తున్నారు. ఎవరో కాదు, మన చెఫ్ సంధ్య తినే అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి. చికెన్ కర్రీ చేస్తుంది. చికెన్ కర్రీ తర్వాత దమ్ బిర్యానీ చేస్తారనుకుంటా. వీళ్ళిద్దరూ చూస్తున్నారు ఎలా చేస్తున్నారని పక్కన నించొని.
సో అందుకని హాయ్ చెప్పమంటున్నాను. నాకు ఒక గిన్నె అయితే ఇచ్చారు తోమని, అది తోమేశాను అనమాట. అది మన పని. ఒక్క గిన్నె మాత్రమే. సో అది అయిపోయినాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే చికెన్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ చెప్పాను కదా, సో అదే చేస్తున్నారు. ఇక్కడ టాపిక్ ఏంటి అంటే యాక్చువల్గా మేము ఆడుకునే మాటలు కానీ మేము అక్కడ ఫన్ చేసుకునేవి కానీ నేను కట్ చేసేసాను. పెట్టుంటే మీరు నవ్వుకునేవాళ్ళు అండ్ గ్యారంటీ కామెంట్ చేసేవాళ్ళు మేము ఏ డిస్కషన్ చేస్తున్నాము అనేది. అంటే ఫుడ్ గురించే, కానీ ఆ డిస్కషన్స్ అన్నీ కామెడీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇందులోకి ఆనియన్స్ ఇంకా యాడ్ చేయడానికి తను చేత్తో దించేసింది అనమాట గిన్నెని డైరెక్ట్గా, చూసారు కదా. సో అలా దాని గురించి ఇక్కడ డిస్కషన్ అయితే అయ్యింది. ఎలా అలా కాలిపోతుంది కదా, ఇందాక నుంచి అందులోనే ఫ్రై చేస్తున్నారు ఆనియన్స్ అని చెప్పి అయితే నేను కూడా టచ్ చేసి చూశాను, పెద్దగా కాలటం లేదు. సో ఆనియన్స్ అండ్ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసారు మ్యారినేట్ చేసిన చికెన్లోని. ఇక్కడ చికెన్లో ఎలా ఉంటే బయట ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. మేమంతా కలిసి ఎందుకు పార్టీ పెట్టుకుంటున్నానో చెప్పాను కదా, అందరం కలిసాం తెలుగు వాళ్ళం అని చెప్పేసి అయితే పెట్టుకుంటున్నాం అంతే. జస్ట్ ఇక్కడ కళాయి పెట్టి ఆయిల్ వేశారు. రమ వాళ్ళ పాప పడుకొని లేచిందని చెప్పి కూర్చొని వదలట్లేదు రమ్మని. ఇంకా మా పాప తనతో ఆడుకోవాలని వెయిట్ చేస్తుంది. పల్లవి వాళ్ళ పాప ఇంకా గిన్నెలు మొత్తం తనే తోమేస్తుంది అనమాట. సో కిచెన్లోకి మళ్ళీ వెళ్దాం, ఏం చేస్తున్నారో చూద్దాము. కిచెన్లో అయితే ఆయిల్ పెట్టారు కదా, అది బాయిల్ అయిపోయింది అనుకుంటా. బ్రెడ్స్ యాడ్ చేశారు, ఫ్రై చేసేసి బ్రెడ్ హల్వా చేస్తున్నారు అనమాట. ఇక్కడ కేరళలో లాంగ్వేజ్ తెలీదు అండ్ హిందీ వాళ్ళు అందరూ ఉంటారు క్వార్టర్స్లో. సో వాళ్ళందరూ మాట్లాడరు, ఇంత క్లోజ్గా ఉండరు కదా పెద్దగా. మనం మాట్లాడినా వాళ్ళతో ఉండలేము. సో మన ఫుడ్ వాళ్ళు తినరు కూడా. సో అందుకని చెప్పేసి తెలుగు వాళ్ళమంతా కలిసి చేసుకుంటున్నాం అన్నమాట ఇలా చిన్న పార్టీ. సో ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ వచ్చేసి కట్ చేసేసారు కదా, అది పడేయాలా లేదా అనేది డిస్కషన్. సో ఫైనల్గా అయితే పడేశారు. ఇక్కడ క్యాష్ ఇచ్చారు కట్ చేయమని, నేను ఒక్కటే కట్ చేశాను. కట్ చేసి అమ్మ బాబాయ్ మనకి ఎందుకని చెప్పేసి పక్క వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. ఆ చాకుని చూసి అలా ఉంటుంది మన పని. సో ఎవరు ఏం ఫీల్ అవ్వలేదన్నమాట. ఎవరు పని చేసినా ఎవరు పని చేయకపోయినా కూడా అన్ని పనులు అయితే కరెక్ట్ టైంకి అయిపోయాయి. సో అంతా ఒక ముగ్గురు చెఫ్ల వల్ల ముందు చూపిస్తా. అండ్ వాళ్ళు కుకింగ్ చేస్తుంటే పిల్లలకి రైస్ అయితే పెట్టేశాము. అండ్ పల్లవి వాళ్ళ పాప విహాన అండ్ నందన్ అండ్ చార్వి, వీళ్ళు నలుగురు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి పెరుగన్నం పెట్టేస్తున్నాం అనమాట. సో నేను స్పీడ్ పెట్టేశాను కానీ దగ్గర 1/2 అవర్ పైనే తిన్నారు నలుగురు కలిసి. సో వీళ్ళకి ఫుడ్ పిల్లలకి ఒంటరిగా పెడితే వాళ్ళు తినరేమో కానీ ఇలా అందరిలో అటు ఇటు ఆడుతూ అయితే తినేస్తారు. సో అలాగే అన్నమాట. ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం. మనం అక్కడ రైస్ తినిపించేలోపు ఇక్కడ ఏమేమి చేశారో చూపిస్తా. తిను గీత ఈ హౌస్ ఓనర్ అండ్ చెఫ్ కూడా. ఇక్కడ సిరి చెఫ్ అండ్ సంధ్య ఫస్ట్ చెఫ్. సో ఈ ముగ్గురు చెఫ్లు కలిసి మనకి బిర్యానీ అయితే కుక్ చేసేసారు. అంటే లైక్ దమ్ పెట్టలేదు, రైస్ కుక్ చేసేసారు. ఇక్కడ బ్రెడ్గా అయితే మొత్తం ఫ్రై చేసేసారు. ఇక్కడ క్యాషు కట్ చేసేసారు అండ్ ఎగ్స్ అయితే ఒలిచేసారు. రైతా కూడా తయారు చేసేసారు. ఇక్కడ దమ్ కోసం చికెన్ అయితే బాయిల్ చేసేస్తున్నారు. ఇక్కడ తిను ఫ్రెండ్ కొడుకు అనమాట, స్కూల్ నుంచి వచ్చాడు. దివ్య చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోలో, తనే. అండ్ వీడు టోనీ, సౌమ్య ఉంది కదా తన కొడుకు అనమాట, స్కూల్కి వెళ్ళేసి వచ్చాడు. చార్వి చూడండి చూస్తుంది, రమ వాళ్ళ పాప. సో ఇక్కడ రైస్ పెట్టారు తన పాప కోసం, సౌమ్య వాళ్ళ పాప కోసం. ఇక్కడ సంధ్య వాళ్ళ రిలేటివ్ శృతి అండ్ వాళ్ళ చిన్న కొడుకు అనమాట. పెద్ద కొడుకు కూడా ఉన్నాడు, స్కూల్కి వెళ్ళాడు. పల్లవి ట్రబ్ సరిపోలేదని తీసుకొచ్చింది. సో ఆ ట్రబ్లో నుంచి ఇక్కడ బిర్యానీ సిప్ చేస్తున్నారు అనమాట దమ్ పెట్టించడానికి.
సో మొత్తం దమ్ పెట్టేయడానికి రెడీ చేస్తున్నారు. ఇది ఇంకా రెడీ అయిపోతే మనకి మొత్తం అయిపోతుంది అనమాట. బ్రెడ్ హల్వా ఒక్కటే ఉండిద్ది. వీళ్ళ పని వీళ్ళు చేస్తుంటే నేను వీడియో బయట లోపల కవర్ చేసే అంత వరకే అనమాట. పిల్లలు పెరుగుతున్న కొలది బొమ్మలన్నీ తీసేసి మొత్తం హౌస్ అంతా ఖరాబ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే షుగర్ని బాయిల్ చేసేసి అందులో బ్రెడ్ స్లైసెస్ని అయితే యాడ్ చేస్తున్నారు, ఫ్రై చేసినవి. చెఫ్లు ఇద్దరు మనకి. అంటే ఎక్కువ మందికి వండాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి పక్కా. ఫ్రై చేసుకున్న క్యాషు అండ్ బాదం కూడా యాడ్ చేస్తారు. అండ్ మనం కొన్ని సింగనాథం జీలకర్రలు చేసేలోపు ఇక్కడ బ్రెడ్ హల్వా అయిపోయింది, దమ్ బిర్యానీ అయిపోయింది, ఇంకా వడ్డించడమే. అండ్ రైతా కూడా అయిపోయింది. సలాడ్ కట్ చేయాలనుకుంటా. అండ్ అరిటాకులు కట్ చేసేసారు ఈ మధ్యలో. అండ్ కడిగేయాలి. దివ్య రమ అయితే అరిటాకులని కడుగుతున్నారనమాట. ఇక్కడ పిల్లలందరూ కలిసి కూర్చున్నారు. లేవండ్రా తుడుస్తాం, మనం తిందామంటే అందరికీ లేస్ ప్యాకెట్ చేతికి అందే అనమాట. సిరి తీసుకొచ్చి ఇచ్చింది. సో అందరూ తింటూ ఇంకా కూర్చున్నారు, లేవట్లేదనమాట. సో అందరూ లేస్ ప్యాకెట్స్ అయిపోయినాక ఈ లోపు అయితే సలాడ్ కట్ చేస్తున్నారు. రింగులుగా కట్ చేస్తున్నారు. డెకరేషన్స్ ఏవో చేస్తున్నారు అనమాట. సో వాటిని అయితే చూపించమని చెప్తున్నా. ఇక్కడ హైజీనిక్గా అయితే క్లీన్గా చేసుకుంటుంది. మళ్ళీ తనకి ఇంకా పని ఉంటుందని చెప్పేసి హైజీనిక్గా అయితే ఉంది. సో ఇక్కడ మిగిలిన కొన్ని బాక్సెస్ అయితే తోమేసుకుంటున్నాం. ఇంకా ఇక్కడైతే రింగ్గా కట్ చేస్తున్నావు కదా, చూపించు, మరి చూపించకపోతే ఎలా అని చెప్తే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చిన్న ఫన్ క్రియేట్ అయిపోయింది అనమాట. అవన్నీ నేను కట్ చేసేస్తాను. ఇక్కడైతే సలాడ్ సో ఇక్కడ మొత్తం అంతా దివ్య సంధ్య అయితే వడ్డిస్తున్నారనమాట. అండ్ బ్రెడ్ హల్వా, దమ్ బిర్యానీ ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయి అన్నమాట. నాకైతే నచ్చింది. టేస్ట్ అయితే మంచిగా ఉంది. వీళ్ళు కొడుకు ఇంటికి తీసుకెళ్ళిపోదాం అంటున్నాడు, తినట్లేదు. ఇంకా అందరూ అయితే ఫినిష్ చేసేసారు. మొత్తానికి అందరూ ఫుల్ అయిపోయేలాగా తిన్నారనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే హౌసీ ఆడుకుందామని అయితే డిసైడ్ అయ్యాం. అప్డేటెడ్ హౌసీ అనమాట. అది పెన్ అవసరం లేదు, అది ఫోల్డింగ్ చేయడమే అనమాట. జస్ట్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ అది ఫోల్డింగ్ని విప్పేస్తే మళ్ళీ నెక్స్ట్ కూడా వేరే షిఫ్ట్ చేసుకొని ఆడుకోవడమే అనమాట. ఇవి వచ్చేసి నెంబర్స్. ఇంకా అందరము ఆడుకుంటున్నాం అన్నమాట హౌసీ. మరి అమౌంట్గా అంటే అమౌంట్ పెట్టుకోలేదు. బట్ రాముడు సీత అలా జీరోస్ ఎంత అమౌంట్ వచ్చిందో అలా వేసుకున్నాం అనమాట. అండ్ చాలా వీడియోస్ చూడండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.